రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపైన ఈరోజు మనం చూసుకున్నట్లయితే మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది మీదకి, అదేవిధంగా జనసేన పార్టీ మీడియా టీం, అదేవిధంగా సోషల్ మీడియా టీం వీళ్ళందరూ కలిసి మంగళగిరి పక్కన ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంటే దగ్గర దరిదాపులో 100 మంది పైన జనసేన పార్టీ సంబంధించిన స్టాఫ్ అందరూ నివాసం ఉంటుంటే ఆ నివాసయోగ్యమైన ఇళ్లకి అర్ధరాత్రులు పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా అందరి ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యంగా అక్కడ వాచ్మ్యాన్ తలుపు తీయకపోతే వాచ్మ్యాన్ భార్యని అసభ్య పదజాలంతో తిట్టడం, అదేవిధంగా ఏ విధంగా పరిపాటి అని చెప్పి అడుగుతున్నాము. ఎందుకంటే ఈరోజు సెర్చ్ వారెంట్ లేకుండా ముందర అసలుకి రావడం అనేది నిజంగా చాలా ఖండించాల్సిన విషయం. అదేవిధంగా పోలీసులు తీరు చూస్తుంటే ఏదో ఒక దొంగలుగా, ఒక స్మగ్లర్లుగా ఏ విధంగా అయితే వారితో వ్యవహరిస్తారో, ఒక సామాన్య వ్యక్తుల మీద, ఒక పార్టీ కోసం పనిచేస్తున్న జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద, జనసేన పార్టీ మీడియా టీం మీద మీరందరూ ఇటువంటి దౌర్జన్యాలు చేయడం నిజంగా నెల్లూరు నగర జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు అక్కడికి ఏ పోలీసు వాళ్ళు అయితే వెళ్ళారో వాళ్ళందరినీ పిలిపించి ఎందుకు వెళ్ళారని చెప్పి వాళ్ళ మీద వివరణ తీసుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా నెల్లూరు నగర జనసేన పార్టీ నుంచి కానీ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ శ్రేణులు కానీ ఊరుకునేది లేదని ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగింది ప్రతి ఒక్క సామాన్యుడు ఏంటంటే దొంగతనాలు ఎలా చేయాలి, దౌర్జన్యాలు ఎలా చేయాలి, గూండాయిజాలు ఎలా చేయాలి, ఏ విధంగా ఇటువంటి నీచ సంస్కృతి తప్ప ఎటువంటిది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అయితే ఇప్పటిదాకా తీసుకురాలేదు. మరొకసారి కూడా చెప్తున్నాం, రానున్నది జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి గవర్నమెంట్. పోలీసులు వారు దయచేసి గుర్తుపెట్టుకోవాలి, కేవలం 40 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలకు. మీరు పోలీసులు అంటే ప్రజల కోసం పనిచేయాలే కానీ ఒక పార్టీ తొత్తులుగా వ్యవహరించకూడదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని ఏ విధంగా వాడుతున్నారు, గవర్నమెంట్ని ఏ విధంగా వాడుతున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీకి నిజంగా ఒక భయం మొదలైంది, గుండెల్లో ఒక జంకు మొదలైంది. ఎందుకంటే ప్రజల్లో ప్రజాదరణ చూస్తుంటే రానున్నది మా గవర్నమెంటే అని చెప్పి, అందుకని ప్రజల్ని ఈ డైవర్షన్ చేసేదానికి ఇటువంటి రైడింగ్స్ కానీ ఇటువంటి అన్నీ పెడుతున్నారు. మీ తాటాక చప్పుళ్లకు ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరూ లేరు.